చిన్న చిన్న ప్యాటర్న్స్తో కూడా శారీస్ హైలైట్ అవుతాయండి బ్లౌజెస్కి. అలాంటి చిన్న ప్యాటర్న్స్ ఒకటి సింపుల్వే బడ్జెట్లోనే అయిపోతాయి. చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది చూసారా, బ్యాక్ హై నెక్ అండ్ మనకి వన్ సైడ్ వచ్చిన బార్డర్నేమో హ్యాండ్కి యూజ్ చేసాం. ఇంకో వన్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఇలా స్కాలోప్ ఇచ్చేసాం. సింపుల్గానే ఉంటుంది అండ్ ఒక ప్యాటర్న్ యాడ్ అయినట్టు ఉంటుంది మనకి. చూడండి ఎంత బాగుందో. కావాలనుకుంటే మనకి ఇటు పొట్లీ కూడా ఇచ్చుకోవచ్చు, పొట్లీ బటన్స్. అంటే శారీలో శారీ బ్లౌజ్ సేమ్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ ఏదైనా ఉంటేనే పొట్లీ బటన్ సెట్ అవుతాయండి, లేకపోతే సెట్ అవ్వదు. అండ్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇది అంతే, శారీ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్, అందుకని చెప్పి దీంట్లో ఎక్కడా కూడా వేరే కలర్ యూజ్ చేయడానికి లేదు. ఇది చూసారా ఎంత బాగుందో బ్యాక్ ప్యాటర్న్. ఇక్కడ ఇదంతా స్కాలోప్ వచ్చింది, ఇక్కడ వరకు కింద వరకు కూడా స్కాలోప్. అండ్ ఇక్కడ చిన్న బోలాగా యాడ్ చేసేసి, మీరు ఇది చూస్తే తెలుస్తుంది, బోలా ఇచ్చేసి దానికి మళ్ళీ మనం బటన్స్ యాడ్ చేసాం. అది కూడా సెల్ఫ్ కలరే అండి. కాంట్రాస్ట్ ఏదైనా ఇస్తే మళ్ళీ అది బాగోదు, అంటే శారీకి వేరే కలర్ లేదు కాబట్టి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా జస్ట్ ఒక రౌండ్ ఇచ్చేసి హ్యాండ్ నార్మల్గా ఇచ్చేసాం. చిన్న చిన్న పార్టీస్కి అండి ఇట్లా యూనిక్గా ఉంటాయి ప్యాటర్న్స్. ఎనీ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చండి, మరి అంత సింపుల్గానే ఉన్నాయి కాబట్టి. ఇది ఇంకో ప్యాటర్న్ చూసారా. యాక్చువల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ అంతా బూటీస్ వచ్చాయి, ఆల్ ఓవర్ వీవింగ్ ఉందండి దానికి. అందుకని చెప్పి మనం ప్లెయిన్ పట్టు తీసుకొని హ్యాండ్కి ఆ శారీకి ఇచ్చిన బార్డర్ని ఇలా యూజ్ చేసాం. అండ్ చిన్న ఇంకో బార్డర్ ఉంది కదా, దాన్ని ఇలా ఇచ్చేసాం. అందులో కూడా చిన్న స్కాలోప్ ఇచ్చేసి ఇక్కడ మిడిల్లో చూసారా. అండ్ మళ్ళీ క్లాత్ బటన్స్, అది కూడా బార్డర్లో ఉన్న కొంచెం మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం ఇలా బటన్స్ తయారు చేసాం. అండ్ ఇక్కడ కూడా నెక్లో కూడా ఒక బటన్ ఇచ్చేసి లూప్ ఇచ్చేసాం. అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది హైలైట్ చూడండి ఒకసారి. చిన్న స్కాలోప్ ఇచ్చేసి, స్కాలోప్లో కూడా మనం ఇలా 3 బీడ్స్ ఇచ్చేసి దీన్ని కొంచెం హైలైట్ చేసాం. ఎంత సింపుల్గా ఉన్నా కూడా ఎంత నీట్గా ఎంత బాగుంది చూడండి. ఇది వేరే ఏమీ గందరగోళం లేకుండా, ఏ బార్డర్స్ ఇవ్వకుండా, ఓన్లీ చిన్న పూస వర్క్ అట్లా ఇచ్చేసాం. ఇది కట్టుకున్నాక హైలైట్ అవుతుందండి. అండ్ ఇది ఇంకొకటి, ఇవన్నీ సంక్రాంతికి నడుస్తుందండి వర్క్, హడావిడిగా ఉంది. అండ్ ఇది చూసారా, కింద ట్రయాంగిల్ ఇచ్చేసి చిన్న కర్వ్లో మనకి స్కాలోప్ ఇచ్చేసాం. బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్. ఇంక ఇక్కడ చిన్న లూప్ ఇచ్చేసి హుక్స్ ఇవ్వాల్సి ఉంది. అండ్ ఫ్రంట్లో కూడా మనకి ఇలా స్టార్లా ఇచ్చేసి, స్టార్లో కూడా చిన్న కర్వ్ ఇచ్చి, కర్వ్తో పాటు స్కాలోప్ వచ్చేసింది. హ్యాండ్ కూడా స్కాలోప్. సింపుల్ ప్యాటర్న్స్ అండ్ యూనిక్గా ఉంటాయి. అండ్ ఇది వన్ మోర్ అండి. ఇది చూసారా, మనకి ఇది హట్ షేప్ ఇచ్చేసి దీంట్లో చిన్న పొట్లీ ఇచ్చాము అంతే, పొట్లీ బటన్ జస్ట్. అది కూడా శారీ అను బ్లౌజ్ సేమ్ కలర్ అండి, అయినా కూడా మనం వేరే కాంట్రాస్ట్ లేకపోయినా ఈ పొట్లీ ఇస్తే ఎంత హైలైట్ అవుతుంది చూడండి. అండ్ ఇది కూడా బ్యాక్ ఓపెన్, పైన డోరీ ఇట్లా థ్రెడ్స్ ఇచ్చేసాం. అండ్ ఫ్రంట్లో అండి ఒక వన్ సైడ్ బార్డర్ హ్యాండ్కి ఇచ్చేసి, ఇంకో సైడ్ ఉన్న బార్డర్ని ఇక్కడ ఇచ్చేసాం మన షోల్డర్కి. అండ్ ఇది ఎల్ కట్ ఇచ్చేసాం. మోస్ట్లీ చాలా వరకు నేనైతే బ్యాక్ ఓపెన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండి, ఫినిషింగ్ బాగుంటుంది బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ ఎవరికైనా. అండ్ చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఇది కూడా అంతే, బ్యాక్ ఓపెన్. ఇలా ఒక షేప్ వచ్చేసింది మనకి, స్టార్ నెక్లా వచ్చేసింది. ఇక్కడ వరకు మనం వర్క్ ఇచ్చాం కాబట్టి చూడటానికి కూడా ప్యాటర్న్ బాగుంటుంది. అండ్ హ్యాండ్ కూడా ఇక్కడ ఇచ్చేసాం చిన్న బూటీస్. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో అయిపోతాయండి. ఎక్కువ కాస్ట్ పెట్టలేనప్పుడు మనం ఇలా చిన్న ప్యాటర్న్స్ పెట్టుకుంటే శారీ కూడా హైలైట్ అవుతుంది. ఇలాంటి ఇంకా మోడల్స్ కోసం, అప్డేట్స్ కోసం ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.